హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే టైల్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని చెప్పి నేను మాట్లాడుతున్నాను. పెద్దగా నాకేం తెలియదు, కానీ ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళు టైల్స్ ఎలా మినిమం ఏం ఆలోచించాలో వాటి గురించి అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని అయితే తెలుసుకోవాలి, ఎందుకంటే మనం ఆ ఇంట్లో ఉండేటప్పుడు ఫేస్ చేసినవి కొన్ని ఉంటాయి కాబట్టి అయ్యో టైల్స్ ఇలా ఎందుకు వేయించాము అలా అనే ఫీలింగ్ రాకుండా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. మీరు ఇదే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా, తెలియక మాట్లాడినా, లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకేదైనా ఫర్దర్గా వీడియో చేయాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే నేను ఏం చెప్దాము అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైల్స్ చూసారు కదా, ఇలానే వేస్తారండి. యూట్యూబ్లో అయితే చాలా టైల్స్ ఎలా వేయాలంటే బోల్డ్ అన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి, అవి చూడండి. చాలామంది చాలా రకాలుగా వేస్తారు. మాకైతే ఈ విధంగా అయితే టైల్స్ అయితే వేశారు. ఫస్ట్ టైల్స్ చూసింగ్ అంటారా, మనం టైల్స్ షాప్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అంటే ఫస్ట్ ఇంటి నుంచి వెళ్ళగానే ఒక థాట్తో వెళ్తాము. వైట్గా ఇల్లు మొత్తం వైట్ టైల్స్ తోటి భలేగా ఉంటుంది కదా, అలా ఉండాలి అనుకుంటాము. బట్ ఏంటంటే మనకు తెలిసిన మేస్తులు ఉంటారు కదా, మన ఇల్లు కడుతున్న వాళ్ళని పట్టుకెళ్ళి మళ్ళీ మేస్త్రి అంటే మనకి నమ్మకస్తుడు అయ్యుండి మనం వాళ్ళతో కంఫర్ట్గా మాట్లాడగలం, వాళ్ళు మనతో కంఫర్ట్గా ఏదైనా విషయం చెప్పగలము అన్న వాళ్ళు మనకి అదే నమ్మకస్తులు అన్న వాళ్ళతో తీసుకుని వెళ్ళి చూసుకుంటే బెటరు. నేను ఫస్ట్ టైం టైల్ షాప్కి వెళ్ళే ముందు అయితే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూశాను, ఎలాంటి టైల్స్ తీసుకుంటే బాగుంటాయి, ఎలాంటి కాస్ట్లో ఉంటాయి ఏంటని చాలా వీడియోస్ అయితే చూశాను. మీరు చూడండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుంది, యూట్యూబ్లో చూసింది వేరేలా ఉంటుంది. అండ్ మనకి అక్కడ ఎలా సెట్ అవుతాయి ఏంటో మనం ఒక 2-3 టైమ్స్ ఓపుకుంటే 2-3 టైమ్స్ వెళ్ళడం బెటరు. హస్బెండ్ తీసుకుని మాకు అంత టైం లేదు, అందుకని చెప్పి మేమైతే ఒకసారి వెళ్ళాము, మేస్త్రిని పట్టుకెళ్ళాము. ఏంటేంటి ఉండాలో అతను కొంచెం ఫస్ట్ నుంచి ఐడియా ఉంది కాబట్టి ఇవైతే బాగుంటాయి అని చెప్పారు. మేమైతే తీసుకుని వచ్చేసాము. మాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది, కానీ తర్వాత కొనిన తర్వాత అయితే బాగా ఫిక్స్ అయిపోయినాం, చాలా బాగుంటాయి ఇవి అని చెప్పి. బ్లాక్ అయితే తీసుకోకూడదు అనుకున్నాం, తీసుకోలేదు. ఇంకా కిచెన్లో వేసినవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. అది చూస్తున్నారు కదా, అది కొత్త మోడల్ అని చెప్పారని తీసుకున్నాము. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, అది ఏంటంటే షాప్లో మనకు బాగా నచ్చినవి కూడా కొంచెం కాస్ట్ డిమాండ్ బట్టి మనం అది తీసుకోలేకపోతాము. కానీ కాస్ట్ తగ్గించినవి కూడా, కాస్ట్ తక్కువను కూడా మంచిగా ఉంటాయి. కొంచెం చూసుకొని కొనుక్కోండి కాస్ట్ని బట్టి అనేసి నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే స్లోప్ అంటే వాటరు ఇప్పుడు ఒక రూమ్కి 4 వైపుల నుంచి వాటర్ వెళ్ళిపోదు కదా, ఒకవైపు నుంచి వాటర్ అయితే వెళ్ళేటట్లుగా మేస్తులు పెడతారు. అది ఎటువైపు నుంచి వెళ్తుందో మనకు కూడా ఒక ఐడియా అయితే ఉండాలండి. కిచెన్ ప్లాట్ఫామ్ పైన వేసే టైల్స్ గురించి చెప్పాల్సి వస్తే, ఎప్పుడైనా సరే కౌంటర్ టాప్ పైన ఉంటుంది కదా టైల్స్, అవనేది కొంచెం డార్క్గా చూడండి, కొంచెం వైట్లో కూడా చూపించారు. అవి ఏంటంటే మరకలు పడితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ప్యూర్ బ్లాక్ అయినా సరే మచ్చలు పెడితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మాకు ఈ బిస్కెట్ కలర్, బ్రౌన్ ఈ షేడ్ బాగా నచ్చాయి అనమాట. అంత మరకలు పడినా సరే, అంత ఒక 1-2 డేస్ క్లీన్ చేయకపోయినా సరే బాగానే షైన్తో బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఎప్పుడైనా డార్క్ కలర్స్, మరీ డార్క్ కాదు, ఇలా చూసుకోవాలి. మరకలు పడినా సరే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మేస్తులకి. మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది, యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూస్తాం కాబట్టి. కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మేస్త్రి పని చేస్తున్నారా, ఆ చివరి నుంచి సింక్లోకి వాటర్ వచ్చేటట్లుగా మనకైతే స్లోప్ అరేంజ్ చేస్తారు వాళ్ళు. మనం ఈ చివరి వాటర్ వేసి క్లీన్ చేసినా సరే, ఆ చివరి నుంచి స్లోగా ఒక సైడ్ నుంచి, ఒక మూల నుంచి వాటర్ వచ్చి ఆ సింక్లో పడేటట్లయితే వాళ్ళు స్లోప్ అయితే పెడతారు, మనం చెప్పినా చెప్పకపోయినా సరే. కానీ ఒక అబ్జర్వేషన్ మనం అయితే పెట్టాలి, ఒక్కసారి అడిగితే తప్పేమీ లేదు.
పూర్తిగా కంప్లీట్ అయిపోయిన మా టైల్స్ విషయం గురించి మీకు చెప్తాను రండి. ఇంకా ఇగోండి, పూర్తిగా మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత మా టైల్స్ అయితే ఇలా ఉన్నాయి. మేము చూసినాం కదా, ఇదే అయితే టీవీ యూనిట్ అనమాట. పైన చూసారు కదా, మేము ఇలా ఎడ్జ్లా పెట్టారు వాళ్ళే. ఇంకా దాని పైన కూడా టైల్స్ వేయించాము, ఎందుకంటే నీట్ ఫినిషింగ్ కనబడుతుందని చెప్పి అటు సైడ్ కూడా టైల్స్ అయితే వేసాము. ఎందుకంటే మనం వేయిపోయి ఏమైపోతుందిలే అనుకుంటాం, కానీ వేస్తే మాత్రం చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ కిచెన్లో చూసారు కదా, ఈ హెడ్జ్ ఫస్ట్ వాళ్ళు పెట్టలేదు, కొంచెం స్లో పెట్టేస్తాం కదా, వాటర్ ఇటువైపు దిగదు అనుకుంటాం, కానీ నేను మళ్ళీ తీయించి ఇలానే పెట్టాలి నాకు అని చెప్పి నేనైతే పెట్టించుకున్నాను. ఇలా పెట్టించుకోవడం ఏంటంటే, మనం కడిగేటప్పుడు వాటర్ అనేది కింద పడిపోకుండా, ఎందుకంటే నేను ఇలా పెట్టుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లోకి వచ్చాక చాలా టైమ్స్ ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేశాను కదా, అమ్మాయి అలా పెట్టుకోవడం చాలా మంచిది అనిపించింది. మనం అస్సలు ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వద్దండి, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. స్లో పెట్టేస్తాము అంటారు, దానికి కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వకండి. నేను కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా నచ్చాయి. మా టైల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈ కిచెన్ అయితే ఎప్పుడైనా కిచెన్లో చూస్తున్నారు కదా, కింద కూడా ప్లెయిన్గా ఉంచేస్తే, ఇప్పుడు ఇక్కడ సిలిండర్ పెట్టినా ప్లెయిన్గా ఉంచుతారు, ఎందుకంటే అది వెయిట్ పడుతుందని సార్ అలా వదిలేస్తారు. కానీ మేము కింద కూడా వేయము అంటే టైల్స్ వేయించాము. ఇక్కడ కూడా టైల్స్ వేయమంటే అది నెగ్లెక్ట్ చేస్తారు మా మేస్త్రులు. అక్కడ వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది, అక్కడైతే నెగ్లెక్ట్ చేస్తారు. అంటే కొన్ని చిన్నవే కానీ స్మూత్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది, క్లీనింగ్ కూడా చాలా బాగుంటుందండి అలా వేయించుకోవడం. ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గర కానీ, కిటికీ దగ్గర, ఇప్పుడు నేను చూపించాను కిటికీ దగ్గర కానీ, అలా క్లీనింగ్ ప్రాసెస్ బాగుంటుంది, లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అలా వేయించుకుంటే. ఇంకా దేవుడి దగ్గర కూడాను చూసారు కదా, ఇలా టైల్సే వేయించుకున్నాను నేనైతే, ఎందుకంటే ఆబ్వియస్లీ క్లీనింగ్ ప్రాసెస్ బాగుంటుందని. నిజంగా అలా వేయించుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ నేను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, క్లీనింగ్ చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఇది నాకు తెలిసిన కొన్ని టిప్స్. మీకు నచ్చిందా? నచ్చితే అలా మీకు ఇందులో ఏ టిప్ బాగా నచ్చింది, ఇంకా ఎలా వేయించుకుంటే బాగుంటుంది, ఎలా వేయించుకున్నా సరే ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి మరి ఇంకేం నేను చెప్పలేను. ఇంకా ఇది చూసారా, పార్కింగ్ టైల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కొంచెం అక్కడ ద్వారము వాటర్కి తడవకుండా అని కొంచెం ఎడ్జ్లా పెట్టారనమాట. అది ఇంకొంచెం పైకే పెట్టమని చెప్పాను, కానీ కొంచెం కిందకే పెట్టారు, బట్ ఇట్స్ ఓకే, అదైనా పెట్టారు. ఇంకా స్టెప్స్ కూడా మేము టైల్స్ అయితే వేయించాము. స్టెప్స్కి కూడా టైల్స్ అంత కాస్ట్ ఏమీ పడవు, కొనుక్కోండి, ముందే మీరు ఫిక్స్ అయిపోకండి స్టెప్స్కి. ఇంకా పార్కింగ్ టైల్స్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి, ఒకసారి వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. మనకి ఇంకా క్లీన్ చేయాలి అనిపిస్తుంది, క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట హౌస్. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మెయిన్గా ఉమెన్స్కి ఏంటండి, చూడడానికి అందంగా ఉండాలి, క్లీనింగ్ ఈజీ అవ్వాలి అని చెప్పి దీని మీద మరకలు పడినా సరే ఈజీగా తుడిచేసుకోవచ్చు, డస్ట్ పడినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని. అంతేనండి, నాకైతే మా టైల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మీకు ఏ టైల్స్ నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందా, బాగానే చెప్పానా, మా ఇంటి గురించి అయితే ఇదే విషయం. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.